Hello everyone, welcome to Clinical SAS tutorial in Telugu. ఈ పర్టికులర్ వీడియోలో మనం SAS లో ఉండే క్యారెక్టర్ వేరియబుల్స్ని న్యూమరిక్ కింద, న్యూమరిక్ వేరియబుల్స్ని క్యారెక్టర్ కింద, క్యారెక్టర్ వేరియబుల్స్ని మళ్ళీ క్యారెక్టర్ కింద లేదా న్యూమరిక్ వేరియబుల్స్ని క్యారెక్టర్ కింద ఎలా మార్చాలో చూద్దాం. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి ప్రాప్ ఫార్మెట్ అంటామండి. ఓకే, సో న్యూమరిక్ వాల్యూస్ని క్యారెక్టర్ కింద ఈజీగా మార్చవచ్చు. ఎప్పుడు సిచ్యువేషన్ వస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఇమాజిన్ మీ దగ్గర ఒక డేటా సెట్ పేరు టెస్ట్ అని ఉందనుకోండి. క్లయింట్ దగ్గర మీకు డేటా ఎలా వచ్చింది అనుకున్నారు? ఇమాజిన్ ఇన్పుట్ అనే స్టేట్మెంట్ రాస్తున్నాను. పేషెంట్ ఐడి అనేది ఒక వేరియబుల్ ఉందనుకున్నాము. సో తర్వాత నెక్స్ట్ ఏమొచ్చేసి వాట్ మెడికేషన్ దే హ్యావ్ టేకెన్ అనేది రెండోది అనుకుందాం. కానీ పేషెంట్ ఐడి మెడికేషన్ అనేది ఉంది. ఓకే, తర్వాత ఇంకోటి ఏముందంటే పేషెంట్ ఐడి అనేది న్యూమరిక్ వేరియబుల్స్ ఇస్తాను, ఇది క్యారెక్టర్ వేరియబుల్స్ ఇస్తాను. ఇంకొక వేరియబుల్ ఉందండి. సో ఇది వాల్యూస్ వచ్చేసి ఇంకో వేరియబుల్ పేరు ఎక్స్ అనేది ఒక వేరియబుల్ ఉందనుకోండి. లేదా న్యూమరిక్ నుంచి క్యారెక్టర్లోకి మార్చాలనుకుంటున్నాం కాబట్టి న్యూమరిక్ వేరియబుల్స్ ఇస్తాను. మెడికేషన్ అనేది క్యారెక్టర్ వేరియబుల్స్ ఇస్తాను. ఇక్కడ కూడా ఇంకొక క్యారెక్టర్ వేరియబుల్ ఇస్తున్నానండి. ఓకే, సో టెస్ట్ 1 అనేది ఇంకొక వేరియబుల్ ఇస్తున్నాను. అలాగే టెస్ట్ 2 అనేది ఇంకో వేరియబుల్ ఇస్తున్నాను. మొత్తం 4 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఉండే వాల్యూస్ ఏంటంటే కార్డ్స్ అనే స్టేట్మెంట్ రాస్తున్నానండి. కార్డ్స్లో చూడండి, పేషెంట్ ఐడి 1 అంటున్నాను, పేషెంట్ ఐడి 2 అంటున్నాను. సో నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 అంటున్నాను. అంతే, 4 పేషెంట్స్ డేటా రాస్తున్నానండి. ఈ పర్టికులర్ పేషెంట్కి ఏ మెడికేషన్ ఇచ్చాము, ఈ పర్టికులర్ పేషెంట్కి బి ఇచ్చాము, ఈ పర్టికులర్ పేషెంట్కి సి ఇచ్చాము మెడికేషను. సో దీనికి వచ్చేసరికి ఓకే, సో దీనికి ఏమొచ్చేసి లెట్స్ ఏ డి అని ఇచ్చామనుకోండి. నెక్స్ట్ పేషెంట్ వచ్చేసరికి ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ పేషెంట్ తాలూకు డేటా ఏముందంటే లెట్స్ ఏ సిటీ అని ఉందనుకోండి. దీన్ని వేరియబుల్లో టెస్ట్ కనుకున్న సిటీ కింద మారుద్దాం. సిటీ అనే వేరియబుల్ ఉందండి ఇక్కడ. అయితే సిటీ అనే వేరియబుల్లో వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ హెచ్వైడి అనేది ఒక సిటీ అనుకోండి. ఓకే, క్యాప్సులేటర్ రాస్తాను. హెచ్వైడి అనేది ఒకటి, ముంబై అనేది ఒకటి. ఓకే, తర్వాత నెక్స్ట్ డిహెల్హెచ్ మేబీ ఢిల్లీ అనేది ఒకటి అనుకుందాం. కానీ నెక్స్ట్ ఇంకో సిటీ పేరు ఏం రాసుకుందాం, విటిజెడ్ అనేది ఇంకో సిటీ అనుకుందాం. కానీ సో ఈ వేరియబుల్స్ ఉన్నాయండి మనకి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం సో ఈ వేరియబుల్ నేను న్యూమరిక్ని క్యారెక్టర్ కింద మార్చేస్తాను. ఇంకొక వేరియబుల్ ఉందండి, సెక్స్ అనే వేరియబుల్ ఉందండి. సెక్స్ అనే వాల్యూస్లో ఏమున్నాయి అంటే ఇక్కడ 1 అని ఉందండి. ఇక్కడ స్పేస్ ఇవ్వండి. 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ మళ్ళీ 1 ఉంది అండ్ 2 ఉంది. మీకు తెలుసు పేషెంట్ ఐడి న్యూమరిక్ కాబట్టి ఏమి ఇవ్వక్కర్లేదు. కానీ మెడ్ అనేది క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి కంపల్సరీగా $1 ఇవ్వాల్సి వస్తుంది. సిటీ అనేది క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి $1 ఇవ్వాల్సి వస్తుంది. అలాగే సెక్స్ అనే వేరియబుల్ కూడా $1 ఇవ్వాల్సి వస్తుంది. మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ సెమీకోలన్ ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ కొట్టి రన్ చేస్తే అయిపోయిందండి, డేటా సెట్ అనేది క్రియేట్ అయిపోయిందండి. రన్ చేస్తే డేటా సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. నాకు ఇలా వచ్చేసాయి వాల్యూస్. పేషెంట్ ఐడి 1, 2, 3 అనేది వచ్చింది. మెడ్ అనేది ABCD అని వచ్చింది. సిటీ అనేది హెచ్వైడి ముంబై ఢిల్లీ, విటిజెడ్ అంటే వైజాగ్ అని వచ్చింది. సెక్స్ అనేది 1, 2, 1, 2 అని కింద వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే 1, 2 కాదు ఈ వాల్యూస్ని. అంటే నా దగ్గర ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లేదనుకోండి, ఈ ప్రోగ్రామ్ రన్ చేశాను కదా, ఈ ప్రోగ్రామ్ మరి లేదు. కానీ నా దగ్గర ఏముంది, ఓన్లీ వర్క్ లైబ్రరీలో ఈ డేటా సెట్ మాత్రమే ఉంది. వాడు ఏం చెప్తున్నాడు అంటే నాకు 1, 2, 3 ప్లేస్లో నాకు 1 ప్లేస్లో 10, 2 ప్లేస్లో 20, 3 ప్లేస్లో 30, 4 ప్లేస్లో 40 అని రావాలనుకుంటున్నాను అనుకోండి. ఎలా చేస్తాను? అప్పుడు నేను ఏం చేయాలంటే దానికోసము ఫస్ట్ ప్రాక్ అని రాస్తాను. ప్రాక్ అంటే ప్రొసీజర్ అనమాట. ఫార్మాట్ అని రాసి ఇందులో ఫార్మాట్స్ రాస్తాను. ఏమని రాస్తాను ఫార్మాట్స్? నాకు వాల్యూ అని రాసి ఆ ఫార్మాట్కి 1 అయింది అనుకోండి. అయితే దాని వాల్యూ ఎంతని 10. అలా కాకుండా 2 అయింది అనుకోండి, దాని వాల్యూ 20 అని రావాలని చెప్పాడు. అలా కాకుండా 3 అయింది అనుకోండి, ద వాల్యూ 30 కావాలని చెప్పాడు. అలా కాకుండా వాల్యూ 4 అయింది అనుకోండి,
40 రావాలని చెప్తున్నాను. సెమీకోలన్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ జస్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చి ఇక్కడ రన్ అని రాస్తున్నాను. అయిపోయిందండి. ఇదేం చెప్తుందంటే వాల్యూ అని చెప్పి దీనికి ఒక ఫార్మాట్ నేమ్ ఇవ్వాలండి. ఈ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఇది వచ్చేసరికి లెట్సే పేషెంట్ ఐడి కాబట్టి ప్యాట్ అనే ఒక ఫార్మాట్ ఇస్తున్నాను, పీటీ అనే ఒక ఫార్మాట్ ఇస్తున్నానండి. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందంటే ఒక ఫార్మాట్ క్రియేట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, లైబ్రరీస్లోకి వెళ్తే ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనకి ఓన్లీ డేటా సెట్స్ మాత్రమే కనిపిస్తాయి. డిఫాల్ట్గా ఫార్మాట్ అనేది కూడా ఇప్పుడు క్రియేట్ అయ్యిందండి. ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో ఫార్మాట్ ఇప్పుడు ఉందో ప్రాక్ ఫార్మాట్తో క్రియేట్ చేసామో ఈ ఫార్మాట్ అనేది కూడా ఇక్కడ మనకి ఆల్రెడీ వర్క్ లైబ్రరీలో డిఫాల్ట్గా ఆ లొకేషన్లో ఉందండి. ఇది చూడండి ఇక్కడ. సో ఫార్మాట్ పీటీ హ్యాస్ బీన్ అవుట్పుటెడ్ అని చూపిస్తుంది. అంటే దాని అర్థం ఈ ఫార్మాట్ అనేది ఇక్కడ ఉంది మనకి. అయితే ఈ ఫార్మాట్ దీనికి ఎలా అప్లై చేస్తాము ఈ డేటా సెట్కి అంటే ఇక్కడ మనం ప్రోగ్రాంలో వచ్చి ఏం చేయాలి అంటే ప్రాక్ అంటే ప్రొసీజర్ అని మీకు ఆల్రెడీ తెలుసు, ప్రింట్ అంటే ప్రింట్ అని, డేటా ఈక్వల్ టు మీ డేటా సెట్ పేరేంటి, నేను ఇక్కడ ఏం రాశాను టెస్ట్ అనేది డేటా సెట్ పేరు కదా, సో టెస్ట్ అని రాస్తానండి. సెమీకోలన్ ఇచ్చి రన్ చేస్తే అవుట్పుట్లో ఎటువంటి చేంజ్ ఉండదండి. మీరు ప్రాక్ ఫార్మాట్ రాసినంత మాత్రాన అవుట్పుట్లో మీకైతే చేంజ్ ఏమి ఉండదు. ఒక లైబ్రరీలో ప్రాక్ ప్రింట్ పిఆర్ఐ అంటే ప్రాక్ ప్రింట్ అని రాసి ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్లో అయితే యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి. కానీ నాకు ఈ పిఐడి ప్లేస్లో 10, 20, 30, 40 అని రావాలి కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే శాస్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫార్మాట్ అని చెప్పి సో ఈ పర్టికులర్ వేరియబుల్ పేరేంటి పిఐడి కదా, ఆ వేరియబుల్ పేరు పిఐడి అని రాసి తర్వాత స్పేస్ ఇచ్చి పీటీ అనేది ఒక ఫార్మాట్ని దానికి అప్లై చేయాలి కాబట్టి పీటీ డాట్ అంటానండి. దాన్ని ఫార్మాట్ నేమ్ అంటాం అనమాట. సో పిఐడి అనే వేరియబుల్కి పీటీ అనే ఫార్మాట్ అప్లై చేస్తున్నాం. అయితే శాస్కి ఎలా తెలుస్తుంది నాయుడు, ఒకటి పిఐడి అని ఉంది, ఒకటి పీటీ అని ఉంది, రెండు వేరియబుల్ కింద కన్సిడర్ చేయదా అని అనొచ్చు. పేషెంట్ ఐడి అనేది వేరియబుల్ నేము, పీటీ అనేది మన ఫార్మాట్ నేమ్. ఎందుకంటే ఈ డాట్ ఉంది కాబట్టి. ఎప్పుడైతే శాస్లో ఉండే వేరియబుల్స్ చివరిలో డాట్లు ఉంటాయో వాటిని మనం ఫార్మాట్స్ అంటాము. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ రన్ చేస్తే ప్రోగ్రాము చూడండి 1, 2, 3, 4 బదులు 10, 20, 30, 40 వచ్చిందండి. సో నా వాల్యూ అలా కన్వర్ట్ అయిపోయింది. సో న్యూమరిక్ టు న్యూమరిక్ కన్వర్షన్ అనేది ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్లో నేను రాస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏం చేశానంటే సో ఈ ప్రోగ్రాంలో న్యూమరిక్ నుంచి న్యూమరిక్ వేరియబుల్ కన్వర్షన్ ఎలా చేయాలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఎలా న్యూమరిక్ టు న్యూమరిక్ అంటే ఆల్రెడీ నా దగ్గర వాల్యూస్ 1, 2 అని ఉన్నాయి. వాటిని 10, 20 కింద మార్చాను. రెండు న్యూమరిక్స్, ఇది న్యూమరిక్ వేరియబుల్ అది న్యూమరిక్ వేరియబుల్ రాశాను. అలా కాకుండా నాయుడు అలా కాదు. సో నా దగ్గర ఇదే డేటా సెట్లో ఒక్కసారి చూసినట్టుగైతే ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. ఇవి డిఫరెంట్ డ్రగ్ నేమ్స్ అనుకుందాం కానీ ఓకేనా. సో డ్రగ్ ఫస్ట్ది వచ్చేసరికి ఆ డ్రగ్ పేరు ఏమొచ్చేసి ఏముంది అనుకుందంటే ఎంజైమ్ అనేది ఒక డ్రగ్ అనుకోండి. బి అనేది పి ఎంజైమ్ అనేది ఒక డ్రగ్. దీనికి వచ్చేసరికి ఈ డ్రగ్ నేమ్ వచ్చేసి మెడేసి అనేది ఒక డ్రగ్ పేరు అనుకోండి. ఏవో డిఫరెంట్ నేమ్స్ అనుకోండి. సో ఏబిసిడి డ్రగ్ బదులు ఆ పర్టికులర్ డ్రగ్ నేమ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి అనుకుంటే సో దానికోసం కూడా మనం ఒక ఫార్మాట్ రాసుకోవచ్చండి. దీనికోసం సపరేట్గా ఇంకొక ఫార్మాట్ రాస్తున్నామండి. అప్పుడు ఏం చెయ్యాలంటే వాల్యూ అని చెప్పి ఫార్మాట్లో దీని ఫార్మాట్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి, మీ ఇష్టం. మీ ఎండి అని ఇచ్చుకోండి. జస్ట్ పీటీ అంటే పేషెంట్ అని, ఎండి అంటే మెడికేషన్ అని, సంథింగ్ లైక్ దట్. ఏదో బ్లైండ్గా అంటే అర్థం చేసుకోవడం కోసం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాను అంటే ఓకే ఏ అయితే కానీ ఇక్కడ ఒకటి చేయాలి, ఇది $సైన్ అయితే ఇవ్వాలండి. ఎందుకు అంటే నేను క్యారెక్టర్ నుంచి క్యారెక్టర్ కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా ABCD నుంచి ఏ అనేది ఒక డ్రగ్ నేము, బి అనేది ఒక డ్రగ్ నేము, సి అనేది ఒక డ్రగ్ నేమ్ కింద రాయాలనుకుంటున్నాను కాబట్టి సో నేను డైరెక్ట్గా వాటి పేర్లు రాస్తాను కాబట్టి రెండు క్యారెక్టర్ వేరియబుల్స్ కాబట్టి నేను క్యారెక్టర్ టు క్యారెక్టర్ కన్వర్ట్ చేసినప్పుడు కంపల్సరీగా కొటేషన్స్ ఇచ్చి ఏ డ్రగ్ పేరు అయితే కంపల్సరీగా ఈ వాల్యూని కూడాను ఓకేనా పేరు ఏం చెప్తున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ మెడికేషన్ నేమ్స్ రాయకుండా డ్రగ్ ఏ అని పెట్టేద్దామండి. సో నాకేం టెక్స్ట్ ఏం రాయాలనుకుంటున్నానంటే DRUG డ్రగ్ -A అని ఇవ్వాలనుకుంటున్నానండి ఈ పర్టికులర్ డ్రగ్ పేరు. అలానే సేమ్ మిగతావి కూడా చేసేసేయండి. నెక్స్ట్ది ఇక్కడ ఉంటే A, B అండ్ C కదా. సో ఈ ఒకటి A, రెండోది B అండ్ మూడోది C, నాలుగోది డి అనుకుందాం కానీ ఓకే. సో ఇక్కడ ఏ అంటే డ్రగ్ ఏ ఇచ్చాను, ఇక్కడ వచ్చేసరికి డ్రగ్ బి ఇచ్చాను, ఇక్కడ వచ్చేసరికి డ్రగ్ సి ఇచ్చాను, ఇక్కడ డ్రగ్ డి ఇచ్చాను. అయిపోయిందండి. సో సెమీకోలన్ ఇచ్చాను అనుకోండి ఓకే అంతే.
ఇప్పుడు రెండో ఫార్మాట్ క్రియేట్ అయిపోయిందండి. ఇక్కడ నేను రెండో ఫార్మాట్ క్రియేట్ చేశాను. దాని పేరేంటి, ఎండి అనేది ఇంకో రెండో ఫార్మాట్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఈ రెండో ఫార్మాట్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఓకే, లాగ్లోకి వెళ్ళి చూస్తే ఎటువంటి ఇష్యూస్ లేవు, రెండో ఫార్మాట్ కూడా క్రియేట్ అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ఫార్మాట్ నా వేరియబుల్కి అప్లై చేయాలంటే ఏంటి, నా వేరియబుల్ పేరు మనం డిఫాల్ట్గా రన్ చేస్తే నాకు వేరియబుల్ పేరు ఏంటో తెలీదు. మెడ్ అనేది వేరియబుల్ నేమ్ అండి. సో ఈ మెడ్ అనే దానికి ఎండి డాట్ ఫార్మాట్ అనేది అప్లై చేస్తానండి. ఎలాగా, మెడ్ అనే వేరియబుల్కి ఏమని చెప్తున్నానంటే ఎండి అనేది నా ఫార్మాట్ నేమ్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, $సైన్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇది క్యారెక్టర్ నుంచి న్యూమరిక్ క్యారెక్టర్ టు క్యారెక్టర్ కన్వర్షన్ అవుతుంది కాబట్టి సో $సైన్ ఇవ్వాలి. ఎండి డాట్ అంటున్నానండి. ఇప్పుడు ఇదేం చెప్తుందంటే రన్ చేస్తే మీకుండే నేమ్స్ డ్రగ్ ఏ, డ్రగ్ బి, డ్రగ్ సి, డ్రగ్ డి అని వస్తుందండి. ఇంతకు ముందు ఎలా ఉన్నాయి, ఏబిసిడి అనేవి ఉండేవి. అలాగొద్దు, ఆ టెక్స్ట్ని మార్చు, డ్రగ్ని డ్రగ్ ఏ కింద మార్చు, ఏని డ్రగ్ ఏ కింద, బిని డ్రగ్ బి కింద, సిని డ్రగ్ సి కింద, డ్రగ్ డి కింద అలా మార్చు పేర్లు అంటే మీ ఇష్టం. దాని ప్లేస్లో మీరు ఏ నేమ్స్ అయినా రాసుకోవచ్చు. సో మీరు అలా అయినా రాసుకోవచ్చు. ఏదైనా మీ నేమ్స్ స్పెసిఫిక్గా ఏ అంటే పారాసెటమాల్, బి అంటే ఎస్లోఫెనిక్, సి అంటే జెల్యూసెల్, డి అంటే మేబీ ర్యాంటాక్, అలాంటి నేమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మీరు అలా రాసుకోవచ్చు. సో క్యారెక్టర్ నుంచి క్యారెక్టర్ వేరియబుల్ కన్వర్షన్ కూడా మనం ఈ పర్టికులర్ ప్రాక్ ఫార్మాట్తో చేయొచ్చు. ఇక్కడ నేనేం చేశానంటే ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్లో ఇక్కడ ఈ పర్టికులర్ దీన్ని ఇక్కడ మీరు చూస్తే క్యారెక్టర్ టు క్యారెక్టర్ కన్వర్ట్ చేశానండి. క్యారెక్టర్ వేరియబుల్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ, సో క్యారెక్టర్ టు క్యారెక్టర్ కన్వర్షన్ అనేది చేశాను ఇక్కడ మీరు చూసుకున్నట్టుగైతే. ఇప్పుడు ఏబిసిడి అనేవి క్యారెక్టర్ వాల్యూసే, ఇక్కడ ఉండే వాల్యూస్ కూడా క్యారెక్టర్ వాల్యూస్. సో క్యారెక్టర్ టు క్యారెక్టర్ కన్వర్షన్ అనేది ఈజీగా చేశాను ఇక్కడ. సో ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకోటి ఏం చేయాలి అంటే ఇక్కడ నెక్స్ట్లో ఇంకోటి ఏం చేయాలంటే క్యారెక్టర్ టు న్యూమరిక్ నెక్స్ట్ వేరియబుల్ ఏముందో చూద్దాం ఈ పర్టికులర్ డేటా సెట్లో, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. సో నెక్స్ట్ వేరియబుల్ ఏంటంటే క్యారెక్టర్ వేరియబుల్ ఉందండి. హెచ్వైడి ముంబాయి, ఢిల్లీ, వైజాగ్ అని ఉందండి. ఇప్పుడు నేను వాటి ప్లేస్లో పాపులేషన్ పెట్టాలండి. ఇప్పుడు ఈ పర్టికులర్ హెచ్వైడి ప్లేస్లో నేను 10,000 అని, ముంబై ప్లేస్లో 20,000 అని, ఢిల్లీ ప్లేస్లో 40,000 అని, లేదా వైజాగ్ ప్లేస్లో 30,000 అని అలా ఏదో ఒక నెంబర్ పెట్టాలనుకుంటున్నాను. ఎలా పెడతాను, ఆల్రెడీ క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ. న్యూమరిక్స్ కింద మార్చాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడే ఏం రాస్తారంటే మళ్ళీ వాల్యూ అని రాసి, ఓకే, ఆ వాల్యూలో ఫార్మాట్ నేమ్ మీరు నచ్చిన ఫార్మాట్ ఫస్ట్ $, ఇవ్వండి. ఎందుకంటే క్యారెక్టర్ ఇది కాబట్టి $, ఇవ్వాలి. సో మీ ఫార్మాట్ నేమ్ దీనికి ఏదైనా రాసుకోండి. సిటీ అనే ఒక వేరియబుల్ ఒక ఇది క్రియేట్ చేస్తున్నాను ఫార్మాట్ నేమ్. సో కొటేషన్స్లో పెడుతున్నాను. ఏమని, ఫస్ట్ వన్ ఏముంది మాకు డేటాలో అకార్డింగ్ టు ద డేటా మీరు చూసుకున్నట్టయితే హెచ్వైడి అని ఉంది. సో హెచ్వైడి అంటే ఏం రాయాలనుకుంటున్నాను నేను, హెచ్వైడి అయితే మేబీ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ సఫర్డ్ విత్ కోవిడ్ అనుకోండి. మేబీ 10,000 మెంబర్స్కి కోవిడ్ వచ్చింది అనుకోండి, అది రాశానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రిజల్ట్ నెక్స్ట్ ఏంటుంది, ముంబై ఉందండి. సో ముంబై కొంచెం పెద్ద సిటీ హైదరాబాద్ కన్నా. సో ఐల్ రైట్ ఇట్ ముంబై అనేది మేబీ ఒక 15,000 మెంబర్స్కి కోవిడ్ వచ్చింది అనుకుందామండి. ఓకే, సో నెక్స్ట్ ఢిల్లీ ఉందండి. ఈ ఢిల్లీకి కూడా నేనేం రాస్తున్నానంటే, సో ఢిల్లీలో కూడా ఏం రాస్తున్నానంటే, సో ఇక్కడ దీనికి కొటేషన్స్ ఇచ్చి ఢిల్లీలో ఒక 5,000 మందికి మాత్రమే కోవిడ్ వచ్చింది అనుకుందాం కానీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది, ఢిల్లీ అయిపోయింది. తర్వాత VTZ అని ఉందండి. సో ఇది వచ్చేసరికి ఒక 10,000 మెంబర్స్కి మళ్ళీ 10,000, 15,000, 12,000 మన ఇష్టమే. సో డేటా అనేది ఒక 12,000 కింద రాసుకుంటున్నామండి. అలాగైనా రాసుకోవచ్చు మన ఇష్టం, అలాగైనా వదిలేస్తాను 12,200 కింద ఎంతో. సో సెమీకోలన్ ఇచ్చామండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది క్యారెక్టర్ నుంచి న్యూమరిక్ కన్వర్షన్ చేస్తున్నాం. చూడండి, హెచ్వైడి, ముంబాయి, ఢిల్లీ అనేవి క్యారెక్టర్ వేరియబుల్ వాల్యూస్, కానీ వాటిని మనం న్యూమరిక్లోకి రాస్తున్నాము. ఎప్పుడు కొటేషన్స్ రాయాలంటే క్యారెక్టర్ నుంచి క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ నుంచి న్యూమరిక్లోకి మార్చేటప్పుడు మాత్రమే కొటేషన్స్లో రాయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొటేషన్ ఉంది, ఇక్కడ కొటేషన్ ఉంది. ఎందుకంటే క్యారెక్టర్ వేరియబుల్ ఎక్కడైతే మనం క్యారెక్టర్ వేరియబుల్స్తో హ్యాండిల్ చేస్తామో కొటేషన్స్ అనేవి కంపల్సరీగా మ్యాండేటరీ. సో హెచ్వైడి అనేది 100 ఇది కొటేషన్స్ కావాలి, దీనికి కొటేషన్స్ కావాలి, దీనికి కొటేషన్స్ కావాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ దీనికి కూడా కొటేషన్స్ కావాలి, దీనికి VTZ కూడా అన్నిటికి కొటేషన్స్ కావాలి. ఇప్పుడు నేనేం చెప్తానంటే నా వేరియబుల్ పేరు ఏంటుంది, ఇక్కడ మళ్ళీ నేను వేరియబుల్ పేరు నాకు గుర్తులేదు కాబట్టి రన్ చేద్దాము. సిటీ అనేది వేరియబుల్ అండి. అయితే ఈ సిటీ అనే వేరియబుల్కి ఏం చెప్తున్నానంటే ఫార్మాట్ అప్లై చేయాలండి. ఎలా అప్లై చేయాలి, సిటీ డాట్ అనే ఫార్మాట్ అప్లై చేయాలండి.
విత్ సిటీ డాట్ అని అప్లై చేశాను అనుకోండి ఫార్మెట్, ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ రన్ చేయండి మీరు, ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుందంటే చూడండి, ఆ కంట్రీస్ ఆ పర్టికులర్ సిటీస్ ప్లేస్లో ఎంతమంది కోవిడ్తో సఫర్ అయ్యి ఉన్నారో మొత్తం సిటీ వైజ్ ఆ డేటా వచ్చేసిందండి మీకు. ఇక్కడ ఒక వేరియబుల్, ఇక్కడ ఒక వేరియబుల్, ఇలా మనకు వచ్చేసింది ఈజీగా. ఓకే, సో అలా కూడా వస్తుంది మనకు అవసరమైతే. సో న్యూమరిక్ అంటే క్యారెక్టర్ వేరియబుల్ న్యూమరిక్లో కావాలన్నా మారిపోతాయి. అలా కాకుండా క్లయింట్ మనకి ఇచ్చేటప్పుడు 1, 2 అని ఇచ్చాడండి, అంటే 1 అంటే మేల్ అని, 2 అంటే ఫీమేల్ అని. అంటే ఇప్పుడు న్యూమరిక్ నుంచి క్యారెక్టర్ కన్వర్ట్ చేయాలండి. ఎలా కన్వర్ట్ చేస్తాను క్యారెక్టర్, న్యూమరిక్ నుంచి క్యారెక్టర్కి? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ నాకుండే వాల్యూ ఇక్కడ క్యారెక్టర్ నుంచి న్యూమరిక్ మార్చాను కదా, అలా కాకుండా న్యూమరిక్ నుంచి క్యారెక్టర్కి మారుస్తానండి. ఇప్పుడు అంటే ఏమున్నాయి నాకు వాల్యూస్, అక్కడ 1 అని ఉందండి. సో వాల్యూ అని రాసి, ఓకే వాల్యూస్ అని రాసి, ఇక్కడ ఫార్మెట్ నేమ్ న్యూమరిక్ కాబట్టి సో నేనేం రాయాల్సిన అవసరం లేదండి. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్గా డిఫాల్ట్గా ఫార్మెట్ నేమ్ ఏదో ఒక ఇచ్చేసేయండి, ఎస్ అనే ఒక ఫార్మెట్ ఇచ్చేసేయండి. సో అయితే దీనికి ఏమని చెప్తున్నాను, 1 అయితే దాన్ని మేల్ అని పెట్టమని చెప్తున్నానండి. ఓకే, రెండోది అలా కాకుండా 2 అయ్యింది అనుకోండి డేటాలో, దాన్ని ఫీమేల్ అని పెట్టాలనుకుంటున్నాను, సెమీకోలన్ ఇచ్చానండి, అంతేనండి. అంతకని ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సెక్స్ అనే వేరియబుల్ ఇక్కడ రాసి, ఓకే దాని ఫార్మెట్ ఎస్ డాట్ అనే ఫార్మెట్ ఇచ్చి సెమీకోలన్ ఇస్తే చాలండి. ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కూడా మీరు డేటా చూసుకున్నట్టుగైతే, ఓకే లాగులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, లాగులో ఇష్యూ ఉందండి, యూఆర్ ట్రయింగ్ టు యూజ్ అ న్యూమరిక్ ఫార్మెట్ విత్ ఎస్. ఓకే చెక్ దాట్. అసలు నేను డేటా సెట్ క్రియేట్ చేసినప్పుడు అసలు ఏమి ఇచ్చాను, ఇప్పుడు టెస్ట్ అనే డేటా సెట్కి సెక్స్ అని ఇచ్చాను. సెక్స్ అని ఇస్తే ఇవి న్యూమరిక్సా క్యారెక్టర్సా? సెక్స్ అనేది న్యూమరిక్ దీని కింద ఇచ్చేసినట్టు ఉన్నానండి నేను ప్రోగ్రాంలో. ఓకే, సో ఈ వేరియబుల్ని నేను ఇప్పుడు చిన్న చేంజ్ ఏం చేస్తానంటే, ఇవి నేను టైప్ చేసేటప్పుడే ప్రోగ్రాంలోనే నేను యాక్చువల్గా సెక్స్ అనే వేరియబుల్ ఇచ్చినప్పుడే ఓపెన్ చేద్దాం, మొత్తం కాపీ చేస్తాను. ఓకే కొత్త ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేస్తాం, దానికి నోట్ ప్యాడ్లోనే ఎక్కడో దగ్గర పెట్టుకుంటాం. ఇది జస్ట్ ఓకే ప్రోగ్రామ్ అయితే నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాము. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులోకి ఎక్కడైతే డేటాని క్రియేట్ చేశానో అక్కడికి వెళ్ళిపోతాను, ఆ స్టెప్స్కి మొత్తం అన్నీ తీసేసి, ఒక చిన్న మిస్టేక్ అప్పుడు జరిగింది, అది మళ్ళీ ఇప్పుడు మనం ఫిక్స్ చేయాలి. ఇది చూడండి, నేనేం చేశాను ఈ ప్రోగ్రాంలో సెక్స్ అనే వేరియబుల్ క్యారెక్టర్ కింద ఇచ్చేసాను. యాక్చువల్గా నేను ఇచ్చిన వాల్యూస్ న్యూమరిక్స్ ఉన్నాయి కదా, అందుకోసం దీన్ని మొత్తం అంతా ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఎలా వేరియబుల్ కింద ఉంది, ఇప్పుడు న్యూమరిక్ వేరియబుల్ కింద ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ నుంచి తీసేయండి, లేదంటే కింద పెట్టండి. సో ఇక్కడ కింద ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే లైన్స్ ఆఫ్ కోడ్ ఉందో ఇదంతా ఇక్కడ కింద పేస్ట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ ఫార్మెట్ని మళ్ళీ క్రియేట్ చేస్తే, సో ఇప్పుడు మీరు చూడండి 1, 2 బదులు మేలు ఫీమేల్ అని వస్తాయండి. ఏం చేశాను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్టుగా అయితే మల్టిపుల్ థింగ్స్ చేశానండి. ఎలా మల్టిపుల్ థింగ్స్ చేశానంటే న్యూమరిక్ వేరియబుల్ కింద కన్వర్ట్ చేశాను, వాల్యూస్ని మార్చాను, క్యారెక్టర్ వేరియబుల్ని క్యారెక్టర్ కింద మార్చాను. అలా కాకుండా క్యారెక్టర్ వేరియబుల్ని ఇక్కడ సిటీ అనే వేరియబుల్ని న్యూమరిక్ కింద మార్చాను, సెక్స్ అనే వేరియబుల్ న్యూమరిక్ ఉంటే క్యారెక్టర్ కింద మార్చానండి. సో బై యూజింగ్ దిస్ పర్టికులర్ ప్రాక్ ఫార్మెట్ అనే కాన్సెప్ట్తో నేను ఏం చేయొచ్చు అంటే ఒక్కసారి ప్రాక్ ఫార్మెట్ రాసి అండ్ లాస్ట్లో మాత్రమే రన్ రాయొచ్చు. లేదు అంటే ఇంకోసారి ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ప్రాక్ ఫార్మెట్ అని రాసి ఈ ఒక పర్టికులర్ ఫార్మెట్కి ఇక్కడ మనం మళ్ళీ రన్ అనే స్టేట్మెంట్ రాసుకోవచ్చు అండి. అంటే ఒక్కో దానికి ఒక్కో రన్ రాసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ అయిపోయిన తర్వాత దీనికి ఒక రన్ అని రాసుకోవచ్చు అండి. అంటే ఇది ఒక ఫార్మెట్ కింద. మళ్ళీ నెక్స్ట్ది కావాలనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ప్రాక్ ఫార్మెట్ అంటాము. సో దానికి మళ్ళీ సెమీకోలన్ ఇస్తాము, కిందని మళ్ళీ ఎంటర్ ఇచ్చి రన్ అని రాసుకుంటాం. ఒకటి ఇండివిజువల్గా అయినా రాసుకోవచ్చు ఒక్కొక్కటి కింద, లేదా ఒకే ఫార్మెట్ మీదనిచ్చేసి మొత్తం అన్నీ అందులోనైనా రాసుకోవచ్చు. మన ఇష్టమే, మనం ఎలా రాసుకున్నా ఇబ్బంది లేదు.
చూడండి, ఒక్కో దానికి ఒక ఫార్మాట్ రాసుకున్నాను. తొలి ఏం చేశాను, మొత్తం అన్ని కలిపి ఒక దాంట్లో రాశాను. దీనికి కూడా ఫార్మాట్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఇంకోటి రాస్తున్నాను. ప్రాక్ ఫార్మాట్ సెమీకోలన్ అండ్ ఇదన్నీ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్లో ఇంకో రన్ స్టేట్మెంట్. చూడండి, ఇంతకు ముందులో ఏం చేశాను, ఇప్పుడు ఏం చేశానంటే ఇంతకు ముందులో అన్నీ కలిపి ఒకే ఫార్మాట్లో చేశాను. అలా వద్దు, నాకు ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో కావాలి అని అనిపించింది అనుకోండి. సో నేను ఒక్కొక్క ఫార్మాట్ ఒక్కొక్క వాల్యూలో కూడా ఒక్కొక్క ఫార్మాట్లో కూడా కావాలనే రాస్తాను. ఇప్పుడు మనం ఇది రన్ చేసిన అవుట్పుట్ సేమే వస్తుంది. ఈ రకంగా మనము న్యూమరిక్ వాల్యూస్ని క్యారెక్టర్ కింద, క్యారెక్టర్ వాల్యూస్ని న్యూమరిక్ కింద శాస్లో మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోగలుగుతాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.